ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిల్చుంటున్నారో వీళ్ళందరూ అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ అధికార పార్టీ దాసోహానికి జనాలు బలి అవ్వకుండా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఈ ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఓటైపోతున్నారు. గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని తెలియజేసుకుంటున్నాను. అలాగే అధికార పార్టీ చేస్తున్న అరాచకాలని నేను ఎండగట్టబోతున్నాను. మా పార్టీ నాయకుడు ఆదేశాల ప్రకారంగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఈ అధికార పార్టీ వదిలిన మద్యం ఆనాడు 2019లో మద్యపాన నిషేధం చేసిన తర్వాత 2024లో ఓట్లు అడుగుతున్న నాయకుడు గద్దెనెక్కిన కానించి దిగిపోయినంత వరకు మద్యంతో ఏర్లే పారుతుంది. ఆ మద్యం డబ్బులతోనే ఈరోజు వాళ్ళ పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న ఈ పండుతో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన హెచ్చరికగా నేను పంపిస్తున్నాను. త్వరలో నీ ఓటమి ఆరంభం కాబోతుంది. మేము గద్దెనెక్కబోతున్నాం. నువ్వు సిద్ధం ఓడిపోవడానికి, మీ సిద్ధం గద్దెనెక్కడానికి. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు చేస్తున్న అభివృద్ధి ఏంటంటే ఏం అభివృద్ధి చేసావు? ఏమీ లేదు. 3 రాజధానులు అన్నావు. 3 అమ్మలతో ఉంటారా? 3 ఆనలతో ఉంటారా? అది కుదరలేనప్పుడు 3 రాజధానులు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని చూపించావు. సౌత్ ఆఫ్రికా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ దేశాన్ని నువ్వు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తెలుపుతున్నావు. నువ్వే పెద్ద మనిషివే, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఈరోజు మా నాయకుడు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రేపొద్దు అభివృద్ధి ప్రజల్లో నడిపించే విధంగా ఉండబోతుంది. ఈరోజు మా తోటి వికలాంగులు తీసుకోండి, 6,000 పెన్షన్. నువ్వు గద్దెనెక్కావు. మా వికలాంగులు ఏ హామీ ఇచ్చావు? రూపాయన పెంచావా? మా వికలాంగులు వచ్చే నిధులు కూడా నువ్వు తీసుకెళ్ళి అమ్మఒళ్ళు బొమ్మఒళ్ళు అన్నావు. అది కూడా కోతలు కోసావు. అర్హత పేరెట్టు 300 యూనిట్లు అన్నావు. ఏ భూ అంటున్నావు? ఏదున్నా అది పథకాలు ఇవ్వాలి అంటున్నావు. కానీ నీ పన్ను వసూలు చేయడానికి అయితే మాత్రం వాళ్ళు అర్హులా? పథకాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళు అర్హులు కాదా? నువ్వే ఎక్కడ రాజకీయం అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను. ఈ కష్టం ఇంక నీది అయిపోయింది. నువ్వు ఓడిపోవడానికి, నువ్వు కొంపకెళ్ళడానికి, అట్నుంచట అటు సంచలు కూడా చేయడానికి నువ్వు సిద్ధం. నిన్ను పంపించడానికి మేము సిద్ధం. సొంత సెల్లులో అడుగుతా ఉంది, ఏం అభివృద్ధి చేసావు, ఏ హామీలు నెరవేర్చావు? ఇచ్చిన 420 హామీల్లో 99% చేస్తాను. ఈ అడిగిన 6 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయి, మద్యపానం కానీ, రైల్వేజన్ కానీ, ఇలాంటివి, పోలవరం కానీ, రాజధాని, ఇవి అడిగిన వాటికి సమాధానం చెప్పు అని చెప్పి సొంత చెల్లెలు అడుగుతాను కదా, సమాధానం ఏంటి చెప్పు. ఒకప్పుడు నువ్వు 2014, 2019లో చంద్రబాబు నీ కుటుంబ సభ్యులే నిన్ను విమర్శిస్తున్నారు అన్నావు. ఆ ఏ విమర్శలు అంటే జరగలేని విమర్శలు అవి. ఈరోజు నీ సొంత చెల్లెళ్ళే చేస్తున్న విమర్శలకి నువ్వు ప్రతిఘటించలేకపోతున్నావు. అది నీ పరిస్థితి అయ్యా. ఈరోజు నువ్వు ఎంత దిగజారిపడి రాజకీయాలు చేస్తుంటే సొంత చెల్లెల మీద నీ పార్టీ కేడర్ అన్ని విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేని నువ్వు ఒక అన్ని ఏవి ఆవిడని వాళ్ళని విమర్శిస్తున్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆవిడ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నా అన్న ఇలాంటోడు, ఈ కడప ఎంపీగా నిల్చున్న అవినాష్ రెడ్డి నా సోదరుడు, ఆడి కూడా ఇలాంటోడు, నా సొంత చిన్నాన్నే చంపేసిన లేపేసిన వారు. ఈరోజు నువ్వు వ్యూహాలు అంటున్నావు, పద్మవ్యూహాలు అన్నావు. నువ్వు ఈరోజు ఈవిడ తీసిన వివేకం సినిమా ఒక్కడితో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనాలందరికీ ఈరోజు కడపలోకి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క మొబైల్లో వివేక సినిమా ఉంది. అది నిజం కాకపోతే ఈరోజు నువ్వు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సినిమా మీద. అంటే అది ఆ సినిమాలో చూపించిందంత నిజం. ఈరోజు నీ చెల్లెలు చేస్తున్న అన్ని ప్రచారం కూడా నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు. నీ అంతానికి ఆరంభం. మేము ఎక్కడానికి కూడా గద్దెనెక్కడానికి మేము సిద్ధం. ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంధకారంలో నెట్టో ఇది ఎంతకాలం నిలబడదు, దగ్గరలో ఉంది నీకు మంగళం పాడడానికి. ఏదైతే నేషనల్ సర్వేలు వస్తాయో 11 సర్వేలు రిలీజ్ అయినాయి. 11 సర్వేలు కూడా ఏదైతే టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి, మరి వీళ్ళు ఒకవైపు మేమే గెలుస్తామని చెప్పి 150 ఎట్లా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికీ కూడా నేషనల్ పార్టీ అయినటువంటి ఎన్డీఏ అనే కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఒక నేషనల్ మీడియా వారు ఒక సంస్థ ద్వారా జరిపిన సర్వేల్లో అత్యధికంగా 22 ఎంపీ స్థానాలు గెలవబోతున్న ఎన్డీఏ కూటమి అని చెప్పింది. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలవబోతున్న ఎన్డీఏ కూటమి అని చెప్పింది. ఈ ఒక సర్వేలు చూసి తడుగుట్టేసి తొంగోనే ఏదో పిచ్చి సర్వేలు, పూజకి పల్లెని పువ్వులతో పూజలు చేసినట్టు ఈ పనికిరాని సర్వేలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఒక సోషల్ మీడియాలో పెట్టి, లేదు వైసీపీ గెలిచేస్తుంది, వైనాడు 175 అంటున్నావు. వైనాడు 175 కాదు, వైనాడు పులివెందుల. నీ పులివెందుల్లో నువ్వు పులివెందులు గెలిస్తే అప్పుడు మాట్లాడతాం. ఈరోజు నీకు సంచలు కూడా జైలుకి పట్టణం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నీ వెళ్ళడానికి నీకు బాగా సక్రమమైన సదుపాయాలన్నీ చేస్తారు. 52 రోజులు కూర్చోబెట్టావు మా బాబు గారిని అని చెప్పి నువ్వేదో విలువలు ఆడిపోతున్నావే. మా బాబు గారు ఎంట్రికి కూడా మడతోడకుండా అదే హేరుతో దువ్వుకొని బయటకు వచ్చాడు. అదే నిజమైన నాయకుడు. ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన 74వ ఏట అడుగు పెడుతున్నా సరే ఆయన ఒక యువకుల్లా కదిలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. నువ్వు ఏసీ బస్సుల్లో కూర్చొని టాపిక్ ఎవడో ముళ్ళు మండి ఒక నువ్వు చేసిన
ఈ ఒక అభివృద్ధి ఏమీ లేకపోవడం వల్లే, నువ్వు ఇస్తానన్న జాబ్ కాలం రిలీజ్ చేయకపోవడం వల్లే ఒళ్ళు మండి ఒక యువకుడో ఎవడో కానీ నువ్వు చేస్తున్న అరాచకాలకి ఆ విరుద్ధంగా రాయి గులకరాయితో కొట్టితే ఆ రాయి చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు అలాగే కొలకరాయి సార్. డ్రామా, ఇవన్నీ ఒకటే రకానికి తీసుకొచ్చారు అనుకోవచ్చా వైసీపీ వాళ్ళు? 2014 హెలికాప్టర్ మరణం నాన్నగారు, 2019 కోడికత్తి గుట్లపోటు, 2024 గులకరాయి. ఇయే సార్ వీళ్ళు మారణాయుధాలు. ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారు? సానుభూతి కోసం సార్, సానుభూతి కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా ఎన్నగడ లేరు, ఏదో ఒకటి నేను చేసుకోవాలి, ఈ గద్దెనెక్కిన తర్వాత నా కేసును మాఫీ చేసుకోవాలి, ఈ చుట్టిని గద్దెనెక్కకపోతే నా కేసు నా మెడ చుట్టుకుంటాయని బాధతో ఆయన ఈ డ్రామాలను ఆడుతున్న శవరాజకీయాలను చేస్తున్నారు సార్. నమ్ముతారంటారా జనాలు? జనాలు ఎక్కడ నమ్ముతున్నారు సార్? ఎక్కడ నమ్ముతున్నారు చెప్పండి? ఈరోజు ఆయన బస్సు యాత్రకి ఎంబడి కనీసం ఒక 50 మంది కూడా లేరు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలు చూడండి, జనాలు పట్టం కడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇదే నిదర్శనం అనుకోవచ్చా? ఇదే నిదర్శనం సార్, పక్కా నిదర్శనం ఇది. నువ్వు గులకరాయితో కొట్టుకొని ఆఖరికి ఎవరు చేయించారని టీడీపీ వాళ్ళు చేయించారు. అసలు రాయి తగిలి 5 నిమిషాలు కాలేదు ప్లే కార్డులు అక్కడి నుంచి వచ్చారు సార్. అయితే అంత ఫాస్ట్ ప్లే కార్డులు కొట్టేసారు, అంత ప్లానెడ్గా చేసుకున్నారు చూడండి వాళ్ళందరూ. 2 రోజుల ముందు అసలు ఒకరు 24 గంటలు కూడా పట్టదు సార్ ప్లే కార్డులు అని తయారు చేయాలంటే. ఫస్ట్ కేకే రాజు గారు వచ్చేసారు రోడ్డు మీదకి, నాకు అర్థం కాగడుతున్నా. గులకరాయితో దెబ్బ తగిలి 10 నిమిషాలు అవ్వలేదు, 5 నిమిషాల్లో కేకే రాజు గారు ప్లే కార్డులు పట్టుకొని 40 రూపాయలు రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నాడే. ఈ ప్లే కార్డుని ఎక్కడి నుంచి వచ్చేసేది సార్? నాకు అర్థం కాగడుతాను. అక్కడ రాయి తగిలిన ఆ నియోజకవర్గం ప్రజలకి అరగంట వరకు తెలియలేదు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలిసిపోయిందంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నాను, గమనిస్తున్నాను, కంగారేం పడకండి. రానున్న రోజుల్లో పట్టణం బాగా కట్టేస్తారులేండి. ఇంటికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా రారు, వెళ్ళిపోవడమే కష్టం.